కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ధాన్యం అమ్మిన తర్వాత 3 రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తామన్నారు. ఇక ఈ రబీ సీజన్లో నల్గొండ జిల్లాలో 1 ఎకరా ఎండిపోకుండా సాగునీరు అందించామన్నారు. నల్గొండ జిల్లా ఆర్గాలబావి గ్రామంలో తిప్పర్తి పీఏసీఎస్ ఆధ్వర్యంలో తిప్పర్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి కోమటిరెడ్డి, జిల్లా కలెక్టర్ త్రిపాఠిలు ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. మిల్లర్లు వ్యాపారం న్యాయంగా చేయాలని, రైతులను ఇబ్బందులు గురిచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మన జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో లాస్ట్ ఇయర్ లో కూడా ఇదే వేదిక మీద మొదటి సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ విషయం చెప్పగానే మన కలెక్టర్ గారు కూడా వెంటనే ఇక్కడ మళ్ళా మన దగ్గర చేయాలని చెప్పి వారిని కోరగానే ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారిని డీసీఓ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, కోఆపరేటివ్ బ్యాంక్ వారిని అభినందిస్తూ, వాతావరణం చూస్తే అప్పుడప్పుడు ఉదయం కూడా మబ్బులు పట్టినట్టు అనిపిస్తుంది. ఎప్పుడే ఏ కాలం ఒక్కసారి వర్షం వచ్చిందంటే మళ్ళీ 15 రోజులు మళ్ళీ మీరు ఎండల్లో ఆరబెట్టుకోవాలి అని ఆ విషయం కలెక్టర్ గారికి చెప్పగానే మనం వెంటనే స్టార్ట్ చేయడం చాలని చెప్పి అన్ని ఏర్పాటు చేసినందుకు, ఏర్పాటు చేయడంతో పాటు రావాల్సిన ప్రికాషన్స్ ఏ విధంగా రైతులు అధికారులకు సహకరించాలో ఇవన్నీ కూడా అడిషనల్ కలెక్టర్ గారు మీకు చెప్పడం జరిగింది. మీరు ధాన్యం తెచ్చేటప్పుడు అక్కడనే కొంచెం క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని మాయితలు వచ్చే విధంగా చెక్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చినట్లయితే వెంటనే ధాన్యం తీసుకోవడం కానీ పేమెంట్ కూడా 2 నుంచి 3 రోజుల లోపే వచ్చే విధంగా ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం ధాన్యం తీసుకునే దానికి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మీ సహకారం కూడా అవసరం. మాకు ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు, సొసైటీలో ఐకేపీ సెంటర్ బాధ్యత కాదు, ఈ బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఏదో ధాన్యం తీసుకోండి మీరని చెప్పి ఒక ఆలస్యమై మాట్లాడాలి. ఇంకా దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అన్ని పాటించినప్పుడు ఆలస్యం అయితే మా బాధ్యత, ప్రభుత్వం బాధ్యత, అధికారుల బాధ్యత. రాష్ట్రంలో మన జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో లాస్ట్ ఇయర్ లో కూడా ఇదే